అండి. మధ్యాహ్నం టైంలో నాకు టైం దొరికినప్పుడల్లా పిల్లలకి హెల్తీగా స్నాక్స్ చేయాలని చూస్తూ ఉంటానండి. నేను ఇంట్లో చేసే ఫ్రీక్వెంట్గా స్నాక్స్ ఏమేమి చేస్తానో చూపిస్తారండి. సున్నుండలండి. డైరెక్ట్గా అన్నంలో వేస్తే నెయ్యి మా పిల్లలు అస్సలు తినరండి. అందుకనే సున్నుండలోనే నెయ్యి వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మా బాబాయ్ అయితే అస్సలు తిండు సున్నుండ, కష్టపడి తినిపించాలన్నమాట. ఇంకా ఈ జంతుకులు అయితే చిన్నప్పుడు అస్సలు చేసేదాన్ని కాదు, గుచ్చుకుంటాయని. ఈ మధ్యకాలంలో చేస్తున్నాను, కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా అని. ఇంకా నెక్స్ట్ పప్పు చెక్కలండి. ఇవైతే మా బాబు తింటాడు, మా వారికి కూడా చాలా ఇష్టం. ఇవి కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. ఇంకా నేను చేసే స్నాక్స్లో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో గవ్వలు చేస్తున్నాను, మా బాబుకి నచ్చినాయి అని. గవ్వలు అలాగే ఇదే పాకంతో, బెల్లం పాకంతో చెక్కల్లాగా కూడా సేమ్ మైదా లేదా గోధుమ పిండితో చెక్కల్లాగా కూడా చేసుకోవచ్చండి. ఇవి కూడా హెల్తీ స్నాక్స్. మన ఇంట్లో ఏది చేసినా హెల్తీగానే చేసుకుంటాం. బయట కొనే వాటికంటే ఇంట్లో చేసుకోవడం చాలా హెల్తీ అనమాట. ఇంకా ఈ బెల్లం అచ్చు, ఇలా పప్పు చెక్కలు అంటారు కదా, ఇది కూడా చేస్తానండి. ఇన్నున్నా కూడా మా పిల్లలు బయటదే కావాలి.